హాయ్ అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. ఒక స్క్రిప్ట్ ఉన్నది, కాన్సెప్ట్ అది మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. 3 విభాగాలు ఉన్నాయి ఇందులో. ఒకటో విభాగంలో బాగా తెలివైన వాళ్ళు, రెండో విభాగంలో బాగా డబ్బున్న వాళ్ళు, మూడో విభాగం అతిగా ఆలోచించేవాళ్ళు అనే 3 విభాగాలు ఉన్నాయి. వీటిల్లో ఎవరు ఏ నెలలో పుట్టారనేది నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను. బాగా తెలివైన వాళ్ళు పుట్టే నెలలు అంటే మొత్తం 12 నెలలు ఉంటాయి సమాజంలో, ప్రపంచవ్యాప్తంగా. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఈ 12 నెలలు. ఈ 12 నెలల్లో ఎవరే నెలలో పుడితే ఎట్లుంటారు బాగా తెలివైన వాళ్ళు. ఇది మొదటి కేటగిరీకి సంబంధించినప్పుడు జనవరి, ఏప్రిల్, మే, సెప్టెంబర్లో పుట్టినటువంటి వాళ్ళు బాగా తెలివైన వాళ్ళుగా పుడతారని. అదేవిధంగా రెండో విభాగానికి వచ్చినప్పుడు బాగా డబ్బున్న వాళ్ళు పుట్టే నెలలు ఫిబ్రవరి, మార్చి, జూన్, ఆగస్ట్ అని చెప్పేసి. మూడో కేటగిరీకి సంబంధించి వచ్చినప్పుడు అతిగా ఆలోచించే వాళ్ళు పుట్టేటువంటి, అంటే ఓవర్ థింక్ చేసే వాళ్ళు పుట్టేటువంటి నెలలు జూలై, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అని. సో ఇవి ఉన్నాయి. సో నేను ఇప్పటికే చెప్పాను, ఎవరు తెలివైన వాళ్ళు, ఎవరు ఇదైనటువంటి జెనెటికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానివల్ల జెనెటికల్గా వచ్చేటువంటి జీన్స్ పరంగా వచ్చేటువంటి కొన్ని ప్రభావాలు ఉంటాయి. దాంతో అది అట్లుంచితే, అది మెడికల్ సైన్స్ని అట్లుంచితే, మిగతా వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణం, వాళ్ళు చదువు విద్యాబుద్ధులు నేర్పినటువంటి పేరెంట్స్, తల్లిదండ్రులు కానీ, వాళ్ళు పెంచి పెద్ద చేసిన పేరెంట్స్ కానీ, వాళ్ళు పెరిగినటువంటి వాతావరణం, వాళ్ళు చదువుకున్న విద్యాబుద్ధులు, వాళ్ళని ప్రభావితం చేసిన వ్యక్తులు, ఇవన్నీ కూడా మనిషి స్వభావాలను తెలియజేస్తాయి తప్పితే ఇదేమైనా పెద్ద శాస్త్రీయమైనది కాదు. ఇది ఫార్మల్గా తీసుకోండి. కొన్ని అంటే జాతకాలన్నీ కూడా కరెక్ట్ కావడానికి ఛాన్స్ లేదు. ఓ రాజుగారి దగ్గరికి ఒక జ్యోతిష్యుడు వచ్చాడు. జ్యోతిష్యుడు వచ్చి అన్నీ చెప్తానన్నాడు. సరే, ఓకే, ఏదైనా చెప్తానన్నప్పుడు ఆ రాజుగారు, తెలివైన రాజుగారు, సపోజ్ మన తెనాలి రామలింగం అనుకుంటాం కదా, అక్కడే అనుకుందాం మన దీనికి సంబంధించి. వెళ్ళినప్పుడు అక్కడ రాజుగారు జ్యోతిష్యం ఏదైనా చెప్తానని అన్నప్పుడు ఒక కోడిపిల్లని తీసుకొస్తాడు. రాజుగారు జ్యోతిష్యుని చెప్పమంటాడు. నా చేతిలో ఈ కోడిపిల్ల ఉంది, ఈ కోడిపిల్ల దీని ఆయుష్ ఎంతని అంటాడు ఆ జ్యోతిష్యుని. అంటే దీని ఆయుష్ దీర్ఘాయుష్ అంటే రాజు చంపేస్తాడు అనుకుందాం. కోడిపిల్ల ఆయుష్ అప్పుడే ముగిసినప్పుడు జ్యోతిష్యుడి యొక్క కాలజ్ఞానం ఏదైతుందో పనిచేయదు. లాంగ్ రన్ జీవిస్తుంది, దీని జీవితకాలం జీవిస్తుంది అన్నప్పుడు. సో ఇప్పుడే చనిపోతుంది అని అనుకోండి, దాన్ని పెంచి పెద్ద చేస్తాడు. సో జ్యోతిష్యం అట్లా ఫెయిల్ అవుతుంది. ఒక కోడిపిల్ల జ్యోతిష్యుడు ఎదురుగా రాజుగారి సమక్షంలో, అంటే ఏ అనే వ్యక్తి, బి అనే వ్యక్తి ఒక సంవాదం జరుగుతుంది అనుకున్నాం. దీని ఆయుష్, ఈ కోడిపిల్ల యొక్క ఆయుష్ ఎంత ఉందని జ్యోతిష్యుడిని బి అనే వ్యక్తి అడుగుతాడు. ఏ అనే జ్యోతిష్యుడిని బి అనే వ్యక్తి అడుగుతాడు. సో ఆ చేతిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ నిర్ణయం మీద ఆ కోడిపిల్ల యొక్క జీవితం ఆధారపడుతుంది, అది రాజు కానీ, బి అనే వ్యక్తి కానీ. సో అందుకోసం జ్యోతిష్యాలన్నీ కూడా మనం నమ్మలేము, కాలజ్ఞానాలన్నీ కూడా మనం నమ్మలేము. మనిషి శాస్త్రీయంగా జీవించాల్సిందే. ఎందుకంటే మంత్రాలకు చింతకాలు ఎప్పుడు రాలు, తరతరాలుగా యుగాలకి జరగలేదు. అది ఆదిమ సమాజంలో కానీ, మధ్యయుగాల్లో కానీ, తర్వాత కొద్దిపాటి అభివృద్ధి చెందిన నిప్పు కనుక్కున్న తర్వాత కానీ, దాని తర్వాత వచ్చినటువంటి ఇప్పుడున్న చెప్పుకునేటువంటి ఆధునిక భారతదేశం కానీ, ఆధునిక ప్రపంచం కానీ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా మానవ స్వభావాన్ని, లేకపోతే మానవుని యొక్క తెలివితేటల్ని నిర్ణయించలేదు. వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణం, వాళ్ళ చదువుకున్న విద్యాబుద్ధులు, వాళ్ళ యొక్క ప్రభావితం చేసిన వ్యక్తులు, వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితులు, ఇవన్నీ మనిషి యొక్క స్వభావాల్ని ఇది చేస్తాయి. సో కష్టాల్లో పుట్టినటువంటి వాళ్ళు రాడు తేలొచ్చు, కష్టాల్లో పుట్టినటువంటి వాళ్ళు దురలవాట్లకి వెళ్ళరు కావచ్చు. అందుకోసం నేనేమంటున్నానంటే వాళ్ళ యొక్క మానసిక స్థితప్రజ్ఞత కూడా దీని మీద ఆధారపడి ఉంటుంది. సో కాకపోతే విద్యాబుద్ధులు, పెరిగిన వాతావరణం, చైల్డ్హుడ్ డేస్, ఇవన్నీ వాళ్ళు ముసలి వాళ్ళు అయిన దాకా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా చైల్డ్హుడ్ డేస్లో వాళ్ళ ఇంపాక్ట్ ఏదైతుందో దాన్ని బట్టి వాళ్ళ భవిష్యత్తు నిర్ణయించబడుతుందని చెప్పవచ్చు. చాలామందికి, కొంతమందికి మిరాకిల్స్ జరగవచ్చు, కానీ అందరికీ జరుగుతున్నాయి కాదు. సో చదువుకోవటం వల్ల ఎంతో కొంత పరిజ్ఞానంతో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి వీడియోస్, అంటే జర్నలిజం కోణంలో చూసినప్పుడు అనేక వీడియోస్, అనేక వార్తలు రాస్తుంటారు. ఏ వార్త రాసినా, లేకపోతే ఏ న్యూస్ చూసినా, ఏ సోషల్ మీడియా చదివినా, అది నిజ నిర్ధారణ చేసుకునేటువంటి శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించగలిగేటువంటి ఇది ఉండాలి. ఏది నిజము, ఏది అబద్ధం, ఏది నమ్మకం, ఏది నమ్మకం అనేది చేసుకొని విచక్షణతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. సో కొంతమందికి ఒక రైతు బయలుదేరతాడు, ఏరువాక మొదలుపెట్టినప్పుడు దేవుడానికి దండం పెట్టుకొని నారుమడి దున్ని విత్తనాలు దాటానికి పోతాడు. అది వాళ్ళ నమ్మకం, దాన్ని మనం కాదనలేము. కానీ మంత్రాలకి చింతకాలు రాలుతాయి అనేది ఒక మూఢనమ్మకం.
ఎక్కడ రావు, చింతకాయలారా మామిడికాయలారా మంత్రాలు పెడితే. సో విచక్షణ అనేది చాలా ప్రధానమైనది. విచక్షణ చేసి ఆలోచన చేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నది. నేను చెప్పింది జనరల్ స్క్రిప్ట్ మాత్రమే, దానికి సంబంధించిన రివ్యూ నాకున్న నా అవగాహన మేరకు చెప్పే ప్రయత్నం చేశాను. పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.